కేసీఆర్ గురించి మాట్లాడే ముందు ఇవన్నీ చేయలేదని చెప్పండి, ఆ తర్వాత నేను కూడా మాట్లాడతా. కేసీఆర్ తిన్నడు కావచ్చు, తాగిండు కావచ్చు, తాన తందానం చేసిండు కావచ్చు, కానీ ప్రజల కోసం పోరాడిండు, ప్రజలకు ఇచ్చిండు, ప్రజల కోసమే తన ప్రాణం అంకితం చేసిండు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలే చెప్తున్నారు. కానీ ఆశాతూషిగా ఈ మీడియాలు మాత్రము కేసీఆర్ దొంగ వేల కోట్ల రూపాయల ఖజానా తిన్నాడు, అది ఇది అనుకుంటా లక్కో రాతలు రాస్తా ఉన్నాయి. ఈరోజు ఆ రాతలు రాయడానికి స్వేచ్ఛ ఉంది అంటే అది కేసీఆర్ పెట్టిన చదివేని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని జయించకుంటే అదే ఆంధ్ర నాయకులు వచ్చి సీఎంగా ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఇక్కడ ఉన్న ఖజానా తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో నెట్టిట ముంచేటట్లు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు శివాజీ ఛత్రపతి తయారు చేసిన అతి ఖరీదైన భారతదేశం ఖరీదైన బంగారాన్ని ఏ విధంగా పట్టుకెళ్లారో ఆ విధంగా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ నుంచి పట్టుకుపోయేటోళ్ళు అన్ని ధిక్కరించి దూరం పెట్టి ఈరోజు ఆదుకున్నది కేసీఆరే. అటువంటి రైతుల కోసం ఆయన కష్టపడి ముందుకు సాగిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ని విమర్శ